శ్రీకాకుళం జిల్లా వెన్నెల వలస గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ఎమ్మెల్యే రవికుమార్ ను గ్రామస్తులు నిలదీశారు. తమ గ్రామంలో ఎలాంటి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టొద్దని నిరసన తెలిపారు. ఇక థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో సిబ్బంది గిరిజనులను అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులకు గిరిజనులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గిరిజనుల దగ్గరకు వెళ్లి థర్మల్ ప్లాంట్ వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదనలు ఉంటే మీ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపడతామని తెలిపారు. నువ్వు తెలియనివన్నీ మాట్లాడుతున్నావు. ఓటుకి దీనికి సంబంధం ఏంటి? ఈ రోజు తీసుకొచ్చాను. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం, మీ అందరి భవిష్యత్తు ముఖ్యం. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకుంటే మనం ఇలాగే ఉంటాం. కాలంతో పాటుగా మనము అభివృద్ధి చెందాలి, మనకు కూడా మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలి అనుకుంటే మనం కూడా ఆలోచనలు ఇంకా కాస్త ముందుకెళ్ళాలి. ఈరోజు మీరు చాలా మంది మీకు తెలియక ఏదో పరిశ్రమ వచ్చేసింది, ఎక్కడొచ్చిందని అడుగుతున్నాను నేను. ఈ రోజుకి ఇంకా అసలు ఇనీషియల్ గా సర్వే కూడా చేయాల. అసలు చేస్తే పనికొస్తుందా పనికిరాదా, ఈ ప్రాంతం అసలు అవసరమా లేదా, ఏమీ లేకుండానే వాళ్ళు వచ్చారు. జస్ట్ ఒకసారి అధికారులు అందరూ వచ్చారు. ఒక పెద్ద పరిశ్రమ ప్రభుత్వం పెడతామంటుంది, ప్రభుత్వం పెడుతుంది. ఇది ఎవడో ప్రైవేట్ వ్యక్తులు కాదు. 32,000 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రాంతంలో వస్తే పెద్ద పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు దానివల్ల మన అందరికీ, మన బిడ్డలకి, మన కుటుంబాలకి విలువలు వస్తాయి, మీ భూములకి విలువలు వస్తాయి. ఒకవేళ మీకు ఎవరికైనా తప్పొప్పులు కానీ ఉంటే అది కూడా చెప్తున్నాను, అపోహలు పడకండి. ఒకవేళ ఇంకా పరిశ్రమ వస్తుందో రాదో కూడా తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. ఈ రోజు కూడా ఎక్కడైనా వచ్చేసింది అని ఒక కాగితం చూపించమనండి ఎవరైనా. ఈ సోకాల్డ్ ఇప్పుడు ఎవరైతే వచ్చి మీ దగ్గర అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారో, ఇదిగోండి వచ్చింది అనేది ఒక కాగితం చూపించమనండి ఎక్కడైనా. నా మాట అదే తప్ప వినండి, నా మాట వింటానన్నా, నా మాట వినండి. వినమ్మా, నీకు తెలియని మాటలు మాట్లాడకు. నేను ఎప్పుడు కూడా అసత్యాలు మాట్లాడు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవడో అబద్ధాలు చెప్పి ఎలా మాట్లాడారు రవి, అలా మాట్లాడాడు రవి అని చెప్పి మీరెలా నేను ఒకటే మాట్లాడుతున్నా, పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలి, ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామన్నప్పుడు మనం అందరం ఆహ్వానిద్దాం. వినండి, వినమ్మా, ఆది వినయ హానికరం చెప్తున్నారు కానీ వీడియోలు చూసినప్పుడు ఎన్ని వలస గ్రామాలు లేవంటున్నారు, వెన్నెల వలస ఆ మాట మాట్లాడలేదు. మళ్ళీ వినయ, నేను మాట్లాడింది నేను మాట్లాడి వినండి, నేను మాట్లాడేది నీకు నువ్వు తెలియనివన్నీ మాట్లాడుతున్నావు. కానీ ఓటుకి దీనికి సంబంధం ఏంటి? ఈ రోజు తీసుకొచ్చాను. దేనికొచ్చానమ్మా నేను? ఈ రోజు దేనికొచ్చాను? పిల్లలంతా మాట్లాడుతా ఉంటే మాట్లాడడానికి వచ్చాను.